ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. సో నిజంగా మన ఇంట్లో దైవము ఉంది అంటే దైవశక్తులు ఉండాలి అన్నా లేదా దేవుడు మనకు తోడుగా ఉండాలి అన్నా ఏం చేయాలి అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఇంట్లో నిజంగా అంటే అందరు అంటారు దేవుళ్ళ లాంటోడివి అని. మనం ఎవరన్నా ఒకరు సహాయం చేస్తే మనం వాళ్ళతో పోలుస్తాం. నిజంగా అలాంటి దేవుడు మనతో ఎప్పుడు ఉండాలి, మన ఇంట్లో ఆ దైవశక్తి ఉండాలి అంటే ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దైవము నిరంతరము దైవ శక్తి మన ఇంట్లో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే అమ్మా, మామూలుగా చూడంగానే కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటి నిండా దేవుడి పటాలు పెట్టి ఉంటారు, లేదా ఇంట్లో దేవుడి పూజ గదిలో విపరీతముగా ఈ దేవుడు లేడు అనేది లేకుండా అన్ని ఎక్కడ తీర్థయాత్రలకు పోయినా దేవుని పటం కొనుక్కొచ్చుకొని, లేకపోతే ఏది ఉంటే అది, ఏది ఉండినా ఈ దేవుడు లేడు కదా అనేటువంటి ఇది లేకోకుండా అంత దేవుళ్ళు ఉంటే ఇంట్లో దైవశక్తి ఉంటుంది అనేటువంటిది కాదు. ఎప్పుడు కూడా ఏదో ఇంటి నిండా పటాలు ఉంటేనే, ఇంటి నిండా దైవత్వం ఊడిపడేట్టుగా ఉంటేనే అనేటువంటి ఆకారానికి ఉంటే ఉన్నట్టు కాదు. మనం అడగడంలో ప్రశ్న ఏమిటి? దైవ శక్తి ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంట్లో దైవశక్తి రావాలి అంటే ఏమి అనుష్ఠానము చేస్తే దైవశక్తి వస్తుంది అనేది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ప్రతిదినము మనం ఏం చేస్తున్నాము? చాలామంది దేవుడి పూజ చేస్తున్నాం, మేము రోజు దీపారాధన వెలిగిస్తాము గురువుగారు, రోజు అగరబత్తీలు వెలిగిస్తాం పోతాం అంటుంటారు. అలా కాదు. ఇంట్లో దైవశక్తి ఉండాలి అంటే, దైవ అనుగ్రహము ఇంట్లో పరిపూర్ణముగా ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్లకు మనం పటాలు ఎక్కువ పెట్టుకొను, లేకపోతే దీపారాధన రోజు చేసి మంచి సువాసన కలిగినటువంటి అగరబత్తీలు వెలిగిస్తేనో కాదు. ఇల్లు శుభ్రతగా ప్రతిరోజు ఇల్లు ఏ వస్తువు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండేట్టుగా శుభ్రతగా ఉండటం, అట్లా ఉంటే కూడా దైవశక్తి ఉంటుందా? కాదు. అలా ఉండినా దైవశక్తి ఉంటుందనేది లేదు. రోజు మేము ఇల్లు అలుపుతున్నాము గురువు గారు, రోజు మేము ఇల్లు శుభ్రంగా పని మనిషిని పెట్టి క్లీన్ చేస్తున్నాము, పచ్చకర్పూరం వేసి పసుపేసి కాస్త ఆవు పంచితం వేసి చేస్తున్నాము గురువు గారు. అలా చేసినా దైవశక్తి రాదు. దైవశక్తి ఎప్పుడు వస్తుంది? ఏమి చేస్తే వస్తుంది? ఇంట్లో రగడలు, పోట్లాటలు, అసూయాద్వేషాలు, నిరంతరము గట్టిగా మాట్లాడుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవటాలు, మనకు వాళ్లకు ఉంది మనకు లేదే అనేటువంటి ఈర్ష్యాద్వేషముతో ఉండేటువంటి ఏడుపులు ఉండకుండా ఉండటం, ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అప్పుడు దైవశక్తి అనేటువంటిది, శక్తి అనేటువంటిది అక్కడ మన ఇంట్లో ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒక తపస్సులాగా ఒకే ఒక మంత్రము, అనుష్ఠానము అనేటువంటిది పెట్టుకొని ప్రతిరోజు క్రమము తప్పకుండా ఉదయాన్నే ఒకే సమయానికి, ఇప్పుడు వాకింగ్ చేయాలి డాక్టర్ ఫలానా సమయానికి అని చెబితే అందరు పరిగెత్తుతున్నారా లేదా? ఇదే వ్యవహారమే పూర్వీకులు కొండల మీద దేవాలయం ఉంటే స్నానం చేసిన వెంటనే ఇంటి దగ్గరనే చెప్పులు వదిలేసి, చెప్పులు లేకుండా చిన్న చిన్న గులకరాళ్ళు కుచ్చుకుంటూ ఉంటే దేవాలయానికి పోయి స్వామి కార్యము స్వకార్యము అలా కుచ్చుకున్నప్పుడు నీ శరీరములో ఉండేటువంటి ఇదంతా కూడా పాదాలలో నుంచి రక్త ప్రసారం అనేటువంటిది బాగా జరుగుతూ ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి అక్కడ మూలికలతో ఔషధాలతో చేసినటువంటి అభిషేక జలాన్ని తీర్థముగా ఎప్పుడైతే తీసుకుంటావో పరగడుపున,
అప్పుడు పుణ్యము పురుషార్థము రెండూ దక్కుతాయని ఇంటికి వచ్చేటువంటి తత్వం ఉండింది మళ్ళీ నడుచుకుంటూ. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, కింద కొంచెం బుడిపిలబుడలుగా ఉండేటువంటి చెప్పులు వేసుకోవాలి, డాక్టర్ చెప్పులని ఇంకోటని ఇంకోటని వేసుకొని నడవాలి అంటే మనము మన మనం ఉండే ఇంటి చుట్టూ తిరుగుకుంటున్నాం. అందరిళ్ళ చుట్టూ, మన అపార్ట్మెంట్ల చుట్టూ తిరుగుతూ వాకింగ్ చేసుకునే రోజులు వచ్చాయి. ఆ వాకింగే గుడికి, ఒక కొండల మీద ఉండేటువంటి గుడికి వెళితే పుణ్యము పురుషార్థం వచ్చేది పూర్వం. అలా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో, ఒకే సమయానికి ప్రతిరోజు క్రమము తప్పకుండా శిరస్నానము చేసి ఎప్పుడైతే అనుష్ఠానములాగా ఒక ఇది ఎప్పుడైతే తపస్సులాగా ఒకే నామాన్ని ఉచ్చరిస్తూ ఒకే దేవుణ్ణి ఎప్పుడు తలుచుకుంటూ ఆ ఇంట్లో చేస్తూ ఉంటే ఆ ఇంటికి ఖచ్చితముగా ఆ ఇంట్లో దైవ శక్తి అనేటువంటిది తప్పకుండా ఏర్పడుతుంది. పూర్వము ఋషులు వాళ్ళందరూ ఒక స్థానము అని ఏర్పరచుకొని, మరి అడవిలో కదా, అడవి ఏమి నీకు సుందరముగా ప్రతిరోజు శుభ్రతగా ఉంటుంది? అవును. అడవిలో ఏమి నీకు పెద్దగా గోడలన్నీ ఉండి మనము ఇదిగా ఉంటుంది? ఏమి సువాసన వెదజల్లుతుంది అడవుల్లో? ఉండదు కదా. అంటే నీకు సువాసన కానీ శుభ్రత కానీ ఇవి కాదు కావాల్సింది. నువ్వు ఒక స్థానంలో ఇంట్లో ఇవన్నీ ఉంటూ, ఇవి యథావిధిగా మామూలుగా మనం ఇల్లు శుభ్రం చేసుకొని ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటూ, మనం దీపారాధన చేసి మంచి సువాసన గణపతిని వెలిగిస్తూ, తద్వారా వీటన్నిటికీ ఎప్పుడు లాభము చేకూరుతుంది అంటే ఒక అరగంట సేపో గంట సేపో అనుష్ఠానము, ఒకే నామాన్ని, నేను నిన్ను తప్ప ఇంకొక దేవుణ్ణి నేను ఎరగను, నువ్వే నాకు ఇవ్వాలి, నువ్వే నాకు కావాలి అనేటువంటి సద్బుద్ధితో ఎప్పుడైతే మనము ఒకే దేవతను పట్టుకొని మనం కూర్చుంటామో, పట్టువదలని విక్రమార్కుల్లాగా, అప్పుడు నీకు ఇంట్లో అమ్మ ఎంత కావాలంటే అంత దైవశక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఇంటికి శక్తి ఎట్లా వస్తుంది? మనము కలర్లు వేసేవాడు కలర్ వేస్తే కలర్లు శోభ వస్తుంది. శక్తి రావాలి అంటే, శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తి రావాలంటే ఎక్కడ రావాలి? నిరంతరము ఒకే దేవత అమ్మవారిని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో, శ్రీమాత్రే నమః అని కానీ, ఓ ఐం శ్రీం అనేటువంటి బీజాక్షరాలు కానీ, ఏదో ఒక నామాన్ని, తల్లి జగజ్జనని లోకమాత నీవే దిక్కు అనేటువంటి పదాలే కావచ్చు కాక వేరే తెలియకపోవచ్చు. అమ్మా నీవే దిక్కు, అమ్మా నీవే దిక్కు, అమ్మా నువ్వే దిక్కు, అమ్మా నువ్వే దిక్కు అని కొలిస్తే కూడా మనం ఒకే మంత్రాన్ని ఎప్పుడైతే పదే 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 దాన్నే 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 మనం అంటూ ఉంటామో, ఒక గిన్నెను తీసుకొని ప్రతిరోజు తోమి 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 చేస్తే ఎంత శుభ్రత ఏర్పడుతుందో, ఒకే నామాన్ని ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తూ ఉంటామో శక్తి అనేటువంటిది ఆవహిస్తుంది. అప్పుడు శక్తి రావాలంటే ఇంటి నిండా పటాలు పెట్టుకుంటే శక్తి రాదు. అందుకనే దేవాలయాలలో గర్భగుడిలో ఉండేటువంటి దేవతకు శక్తి రావాలి అంటే వేద పండితులు నిత్యము వేదపారాయణం చేస్తుండేది. అందుకని సర్వ ప్రజానీకము దేవాలయానికి పోతే దేవాలయాల్లో మేలు జరుగుతుండేది. అందుకు కదా మేలు జరుగుతుంది దేవాలయం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవాలయంలో భగవంతునిలో ఒక శక్తి ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది? వేద పండితులు నిరంతరము అక్కడ అర్చకుడు చేసి అభిషేకం చేసి అన్నీ సమకూర్చి పెట్టుకోగానే అక్కడ షోడశోపచార పూజలు చేస్తూ ఉంటే, ఉదయాన్నే వేద పండితులు వేద మంత్రాలతో వేదోచ్చారణ ఎప్పుడైతే చదువుతారో ఆ వేద మంత్రాలకు అంత పవర్ ఉంది. అలాంటి వేద మంత్రాలకు మూలమైనటువంటి అమ్మవారి యొక్క అనుష్ఠానం ఎప్పుడైతే మనము ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు, నువ్వు దేశం ఎక్కడో తిరగడము కాదు, నీకు ఎన్ని ఇబ్బందులు ఉండినా సరే, ఎక్కడికి చేరేది, ఎన్ని ఇబ్బందులు ఉండిపోయినా ఇబ్బందులు లేకుండా పోయినా అమ్మవారి కైవల్యం చెందడం కోసం ఆ పని ముందే ఒక గంట పాటు అమ్మవారిని మన ఇంట్లో కూర్చొని చేస్తే ఇంట్లో శోభ ఎందుకు రాదు? ఎందుకు శక్తి రాదు ఇంటికి? ఇంటికేమిటి, మన ఒంటికి, ఇంటికి, మన ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు అందరికీ శక్తి చేకూరుతుంది తల్లి. అలా చేసుకుంటే అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. నిజంగా చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా ఇంటి నిండా అన్ని పట్టాలు పెట్టుకోవడం కన్నా, అంటే మీరు అన్నట్టు ఒక్క దేవుణ్ణి ఏకాగ్రతతో ఆయననే మన ఆ నామం చెప్పిస్తే మాత్రం ఖచ్చితంగా దైవశక్తి మన ఇంట్లో ఉంటుంది అంటున్నారు గురుగారు. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. జయోస్.